When a positive integer n is divided by 5, the remainder is 2. What is the remainder when the same number 3n is divided by 3n is divided by 5 అని అడుగుతున్నారు అనమాట. అంటే ఒక ధనాత్మక పూర్ణాంకం n ని 5తో భాగించడం మిగిలింది 2 అవుతుంది. అయితే 3n సంఖ్యను 5తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంతో కావాలి. అంటే ఇప్పుడు n అనే వాల్యూని కనుక నువ్వు కనుక తీసుకున్నామనుకో, n అనే వాల్యూ తీసుకున్నామనుకో, ఆ n అనే వాల్యూని చూడండి ఇక్కడ ఆ n అనే వాల్యూని ఎవరితో డివైడ్ చేయమన్నాడు? 5తో కదా. 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నాడమ్మా? 2 అన్నాడు. కరెక్టే కదా. అది ఎన్లో 5 ఎన్ టైమ్స్ పోతే తెలియదు కాబట్టి మనం 1 టైం అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎన్ వాల్యూ అనేది ఎంతకు సమానం అంటే ఇది వాల్యూ అండి. అది 5 × 1 + 2 అంటే ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ లెటర్ సపోజ్ మనం 7 అనుకుందాము. అంటే 1 తీసుకోండి, 2 తీసుకోండి, ఏదైనా సరే ఒక పాసిబిలిటీ నెంబర్ తీసుకోవాలి కాబట్టి 5 × 1 + 2 అంటే 7. ఓకే, అంటే ఇది 7 అయితే వాట్ ఇస్ ద రిమైండర్ వెన్ ద నెంబర్ 3n అంటే ఇప్పుడు n కాకుండా వాడు ఏం చెప్పాడు మనకి? 3n తీసుకోమన్నాడు. అంటే 3 × 7గా తీసుకోమన్నాడు. అంటే 3 7 ఎంత వాల్యూ ఎంత? 21 కదా. ఆ 21ని ఎవరితో డివైడ్ చేయమన్నాడు? మనకి 5తో డివైడ్ చేయమన్నాడు. 5 4 ద వాల్యూ ఎంతమ్మా? 20 అయిపోతే రిమైండర్ ఎంత? 1 కదా. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ అన్నమాట. అంటే 51కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఎన్ని చూడండి ఇక్కడ ఎన్ని 5తో డివైడ్ చేస్తే 5 1 5 అయిపోతే రిమైండర్ 2. అప్పుడు n = 5 × 1 + 2 అంటే 7. అంటే n వాల్యూ 7 అనుకుంటే 3n కావాలి కాబట్టి 3 7 21. 21 5తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటే 1. 51కి ఏ ఆప్షన్ ఆన్సర్.